కరీంనగర్ టౌన్లో టీఆర్ఎస్వి మరి పనిచేసినటువంటి వ్యక్తి కూడా ఈరోజు రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో పురమల్ల శ్రీనివాస్ అధ్యక్షన మరి ఈరోజు పార్టీలో చేయడం జరిగింది. వారు ఎందుకు జాయిన్ చేశారు, వారు ఎందుకు మరి పార్టీ మారవలసి వచ్చిందో వారు మాట్లాడుతున్నారు. ఫరద్ గారు చెప్పండి. యాక్చువల్లీ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల కీలక పాత్ర, అందులో నాది కూడా ఎంతో కొంత పాత్ర ఉన్నది. దాని తర్వాత ఏదైతే టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిందో బంగారు తెలంగాణ ఆశలు చూపించడం వల్ల బంగారం టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. దాని తర్వాత గత 9 సంవత్సరాల నుండి ఏదైతే పార్టీలో చేరినాక ఉద్యమకారులు కానివ్వండి, బీఆర్ఎస్ కార్యకర్తలు కానివ్వండి, 9 సంవత్సరాల నుండి ఎటువంటి మినిమం రెస్పెక్ట్ లేకుండా ఉన్న పార్టీ దేశంలో ఏదైనా పార్టీ ఉందంటే అదొక బీఆర్ఎస్ పార్టీ. ఎందుకన్నానంటే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ కార్యకర్త పరిస్థితులు ఇట్లా ఉన్నదంటే ఏ ఒక్క నాయకుడు పట్టించు పాపన ఓలేదు. అంతేకాకుండా స్థానిక మంత్రి గంగుల కమలాకర్ గారు కష్టం వస్తే కార్యకర్తకు ఎటువంటి పని చేయడంలో ఫెయిల్ అయిన్లు. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పథకాలు ఉన్నాయో అవి మాలాంటి ఒక సామాన్య కార్యకర్తకే అందడం లేదు. అందకపోవడం మాకే అందనప్పుడు వేరే పేద ప్రజలకు ఎలా అందుతుంది? ఆయన మాకే అందుబాటులో లేకపోతే ప్రజలకు ఏ రకంగా అందుబాటులో ఉంటారు? శ్రీనివాస్ గారు ఏదో మాకు చెప్పి డబ్బులు ఆశ చూపించో లేకపోతే ఇంకేదో చూపించే వల్ల మేము కాంగ్రెస్ పార్టీకి జాయిన్ కాలేదు. శ్రీనివాస్ గారు వార్డు మెంబర్ నుండి కష్టపడుకుంటూ సర్పంచ్గా ఎదిగిళ్ళు. ఈరోజు ఎంపీ బండి సంజయ్ గారు ఉన్నారు బీజేపీ నుండి, ఆయన ఒక ఎంపీ రాష్ట్ర అధ్యక్షుడు పనిచేసిళ్ళు. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వస్తే స్థానిక మంత్రి గంగుల కమలాకర్ గారు డబ్బున్న వ్యక్తి. వీళ్ళిద్దరూ ఎంతో సంపాదించుకున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక సామాన్య నాలాంటి అంటే పురుమల్ల సీనన్న అనేటోళ్ళు వేరేటోళ్ళు కాదు, నేనే పురుమల్ల సీన అనే పేద కుటుంబాన్ని వ్యక్తిని కాబట్టి మాట్లాడుతున్నా. ఖచ్చితంగా వాళ్ళిద్దరితో పాటు సీనన్నకు పోటీ ఉండడం చాలా గర్వం. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిళ్ళు. కాబట్టి ఆ రోజు మేము కేసీఆర్ మాటలకు మంత్రి గారి మాటలకు నమ్మి మోసపోయినాం. మళ్ళీ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలి. కాంగ్రెస్ పార్టీ తరపున నుండి కాంగ్రెస్ పార్టీ ఏదైతే సీనన్నకు టికెట్ ఇచ్చిందో చేయి గుర్తుకు ఓటేసి ప్రజలారా కరీంనగర్ నియోజక ప్రజలకు ముఖ్యంగా కోరేది కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. రాబోయే కాలంలో సీనన్ను గెలిపించుకుంటే ఏదైనా పని ఉంటే ఆయన ఇంటికి వచ్చి పని చేస్తారు, లేని పక్షంలో ఆయన మనిషిని పట్టి పనిచేసే కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఆ నమ్మకంతో మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయడం. జై తెలంగాణ, జై కాంగ్రెస్.